తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హాల్లో రాజశేఖరం కూతురుతో కబుర్లు చెప్తున్నాడు. హాయ్ రాజా. హాయ్. నీ పేషెంట్లకు మరో 2 రోజులు ఇంటి అడ్రస్సు తెలియకూడదని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎందుకేమిటి? జడ అల్లుకుంటూ కూర్చుంది విజయ. మనం సినిమాకెళ్ళి ఎన్ని రోజులైంది అన్నాడు కినుకుగా. ఇప్పుడు సినిమాకి వస్తే అక్కడ హాయిగా నిద్రపోవాలి. ఐఆమ్ ఎగ్జాస్టెడ్ అన్నది. మమ్మీ జూకు వెళ్దాం అన్నది స్వీటీ. నిన్ను చూస్తున్నాం చాలు తల్లి అన్నది విజయ. నో మమ్మీ. స్వీటీ వచ్చి తల్లిని పిడికిళ్ళు బిగించి కొట్టింది. విజమ్మ, పక్కింటమ్మాయికి కడుపులో నొప్పెట గిలగిలా తన్నుకుంటోంది. వెళ్ళి ఒకసారి చూడమ్మా. స్వీటీ నువ్విలారా, స్నానం చేయించేస్తాను అన్నది లలితమ్మ. ధన్యోస్మి. అయిందా? నీరసపడిపోయాడు రాజా. విజయ పక్కన నవ్వి స్ట్రెత్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె పేషెంట్ని టెస్ట్ చేసింది, వివరాలు అడిగి తెలుసుకుంది. ఇంటికి వచ్చి 2 ట్యాబ్లెట్లు ఇచ్చింది. డ్రాయింగ్ రూమ్లో నుండి రాజశేఖరం కంఠం స్పష్టంగా వినిపిస్తోంది. చూడండి, ఇక్కడ ఎంత ఖర్చయింది అన్నది కాదు ముఖ్యం, ఎంత ఘనంగా జరిగింది అన్నదే ముఖ్యం. అన్ని పత్రికలలో ఫోటోతో పాటు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటున్నాడు. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. పేషెంట్ తాలూకు మనుషులు వెళ్ళిపోయాక అక్కడే నిలబడింది. రాజశేఖరం హడావిడిగా వచ్చి తన డ్రాయర్ సొరుగు లాగి 4-5 ఫోటోలు తీశాడు. విజయ్, ఇందులో ఏది స్మార్ట్గా ఉందో చెప్పు. ఎందుకు? ముందు చెబుదు అన్నాడు కాస్త విసుగ్గా. ఒక బస్ట్ సైజ్ ఫోటో తీసి చూపించింది. చుక్కల షర్ట్లో నిర్లక్ష్యంగా వదిలివేసిన జుట్టుతో ఎంతో బాగున్నాడు. నీకు టేస్ట్ లేదు విజయ్. ఈ టై కట్టుకున్న ఫోటో బాగుంది అన్నాడు ఇంకొకటి పైకి తీసి. గండు పిల్లిలా ఉన్నారు అన్నది నవ్వుతూ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అని బీరువా తీసి 500 రూపాయలు తీశాడు. డబ్బెందుకు? విజయ ముఖం చిట్లించింది. అవతల పెద్ద మనుషులు ఉన్నారు, వచ్చి చెబుతాను అని అతను వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే నిలబడిపోయింది. ఫంక్షన్ ఘనంగా జరగాలి. ఆర్గనైజేషన్లో కొన్ని పద్ధతులు మీరు నేర్చుకోవాలి. నేను ప్రిసైడ్ చేస్తున్నాను. నా సీటు ఎలాగూ మధ్యలో ఉంటుంది. ఒక ప్రక్కన సినిమా తార ఇండస్ట్రీకి కుర్చీ, మరో ప్రక్కన మినిస్టర్ గారిది వేయించండి అన్నాడు. ఆ మాట మీరు చెప్పాలా సార్? ఇండస్ట్రీ మేకప్లో వస్తుంది. మీరు మేకప్ లేకుండానే సినిమా స్టార్లా ఉన్నారు సార్ ఒకతను అన్నాడు. అందరూ అదే మాట అంటారు. మన మెంబర్స్ని ఓ 10 మందిని వెనక కూర్చోబెట్టు. నేనన్న ప్రతి మాటకు చప్పట్లు కొట్టించే ఏర్పాట్లు చేయి అన్నాడు. మీకెందుకండి, మీరన్న ప్రతి మాటకు వన్స్ మోర్ అనిపిస్తాను అన్నాడు ఆర్గనైజర్. అలాగే ఓ ఫోటోగ్రాఫర్ను ఏర్పాటు చేయండి. అన్ని యాంగిల్స్లో నన్నే తీయాలి అన్నాడు. ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాలా సార్ అన్నారు వాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా? ఓ కుర్రాడు అడిగాడు. అన్నట్టు బాగా గుర్తు చేశావయ్యా, దండలు కట్టించేటప్పుడు నా దండ పెద్దదిగా కట్టించండి అన్నాడు. మంచిది సార్. ఈసారి నీరసంగా వినిపించింది ఆర్గనైజర్ గొంతు. అది గ్రహించాడు రాజశేఖరం. అదనంగా ఏదైనా ఖర్చయితే నేను భరిస్తానయ్యా, మీకెందుకు, క్లాసుగా ఉండాలి ఏర్పాట్లు. ఆ మాట అన్నారు చాలు. వాళ్ళు లేచారు నమస్కరించి. మీకు శివానంద్ అనే కవి తెలుసా? తెలియకపోవడం ఏంటండి, మాకు ఇప్పుడు సన్మాన పత్రాలు రాసి ఇస్తుంటారు అన్నారు వాళ్ళు. వాడినోసారి రమ్మను అని అతను లోపలికి వచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుని చెక్కిట చెయ్యి చేర్చిన విజయ కనిపించింది. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉన్నది. ఆమె వివాహమయ్యాక ఒకే ఇంట్లో గడిపిన సంసార జీవితం పంచుకుందే గాని తన చదువులో పడి భర్తను అర్థం చేసుకోలేదు. ఆ అవకాశం రాలేదు. కొత్త వ్యక్తిని చూసినట్టు చూసిందామే. ఇప్పుడు విను డియర్, ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో అభినందోత్సవం జరుపుతున్నారు. నన్ను అధ్యక్షత వహించమన్నారు. కాస్త క్లాసుగా ఉండాలని నేనే 500 రూపాయలు ఇచ్చాను అన్నాడు తేలికగా. విజయకు కళ్ళు తిరిగినంత పనైంది. 3 రోజుల క్రితం వికలాంగుల సహాయార్థం ఓ చిన్న కార్యక్రమం ఏర్పాట్లు చేసి 2 టికెట్లు కొనమంటే తను ఊళ్ళో ఉండనని వారిని పంపించి వేసిన భర్త ఈరోజు 500 ఇచ్చాడా? వెళ్ళినా మానినా అది వికలాంగుల సహాయార్థం అని తనే టికెట్టు కొన్నది విజయ. భోజనం చేద్దామా? చేతులు కడుక్కొని వచ్చాడు.
ఆమె లేచి అతన్ని అనుసరించి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఆమె ఏం తింటోందో కూడా తెలియలేదు. విజ్జమ్మ, దొండకాయ పెరుగు పచ్చడి నీకు ఇష్టమని చేశానమ్మా అన్నది లలితమ్మ. నాకు ఆకలి లేదమ్మా అని చెయ్యి కడిగేసుకుంది. ఆమెకు మనసంతా వికలమైంది. ఒకవైపు అంజని ఆర్ద్రపూరితమైన అభ్యర్థన బాధిస్తుంటే, మరోవైపు ఇన్నాళ్లైనా భర్తను తను అర్థం చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను అణువణువు దహించి వేస్తోంది. మెల్లగా గదిలోకి వచ్చి నీరసంగా మంచంపై వాలిపోయింది. లలితమ్మ మనవరాలికి కథలు పద్యాలు చెబుతోంది. అమ్మమ్మ, నీకు ట్వింకుల్ ట్వింకుల్ అన్న రైమ్ రాదా? వస్తుంది తల్లి, మొదట తెలుగులో నేర్చుకో. వేమన పద్యాలలో ఉన్న జీవిత సత్యం ఎక్కడుంది? అదేమిటబ్బా? నీకు చెప్పినా అర్థం కాదు కానీ పద్యం బైహార్ట్ చెయ్యి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అమ్మా, స్వీటిని పడుకోనివ్వు, విసుగ్గా అరిచింది విజయ. లలితమ్మకి కూతురి మూడ్స్ ఆఫ్ అయ్యాయని అర్థం చేసుకుంది. విజయకేమో ఆ పద్యం భర్తకు వర్తిస్తుందేమో అనుకుంది. ఆమెకు తన పెత్తండ్రి విషయంలో భర్త చూపే ఆదరణ, గౌరవం గుర్తుకు వచ్చింది. ఆమె అటు ఇటు దొర్లింది. విజ్జి, ఒంట్లో బాగాలేదా? రాజశేఖరం వచ్చి నుదురు తాకి చూశాడు. మృదువుగా అతని చెయ్యి తొలగించింది. మనసే బాగుండలేదు అనబోయి ఆగిపోయింది. ఒకరు కాకపోతే మరో 2 కూలీలను పెట్టుకో, పనంతా నెత్తిన వేసుకుంటావు. నువ్వు డాక్టర్వి అన్న విషయం మర్చిపోకు అన్నాడు లాలనగా. అతను వెళ్ళి బట్టలు మార్చుకొని తెల్లని పైజామా జుబ్బా వేసుకొని పెద్ద లైటు తీసివేసి 0 బల్బు వేశాడు. అతన్ని చూస్తుంటే ఆమె అడగదలిచిన మాటలు పైకి రాలేదు. అతను ప్రేమమూర్తిలానే పరిచయం ఆమెకు. అతను బయటకు వెళ్ళి హార్లిక్స్ తీసుకుని వచ్చాడు. విజీ, లే. ఆమె లేచింది. కళ్ళు తడి అవుతున్నాయి. ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు డార్లింగ్. సెకండ్ హ్యాండ్ కారు కొంటాను. నిన్ను స్కూటర్ మీద తీసుకువెళ్తుంటే ఎంత బాధగా ఉందో చెప్పలేను అన్నాడు ఆమె వీపుని సవరిస్తూ. విజయ, నువ్వైతేనే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతావు అంటూ తన స్నేహితులు తెలిసిన వారు అడిగేవారు. అలాంటిది తను ఇంత వెనక ముందులాడుతోందేం? ఈ అనురాగబంధం అతి సున్నితమైనది. జాగ్రత్తగా ముడి తీయాలి, లేకపోతే ఏముంది, తెగిపోతుంది. హార్లిక్స్ సగం తాగి మిగతా సగం భర్తకు అందించింది. థ్యాంక్స్ డియర్. అతను తాగి నోరు పుక్కిలించి వచ్చాడు. విజయ తల దగ్గరనున్న గ్లాసులో నీళ్లు తీసుకొని తాగింది. అతను పడుకోగానే అతని హృదయానికి తల ఆంచి తను పడుకుంది. రాజా అన్నాడు ఆమె వీపులో వేలుతో గీతలు గీస్తూ. మనిద్దరం నీతిగా నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటాను కానీ కార్లు మేడలు లేవని ఎప్పుడైనా అన్నానా? ఓ డియర్, ఎంత సున్నితంగా ఆలోచిస్తావేం. నేను ఏం కోరుకుంటానో తెలుసా? నా ప్రియాతి ప్రియమైన విజయకు, నా స్వీటీకి ఏ లోటు రాకూడదని కోరుకుంటాను అన్నాడు. లోటు, డబ్బుతో పూడ్చే లోటు సంతోషాన్ని ఇవ్వదు రాజా. ఆమె మాట పూర్తి కాకముందే కాలింగ్ బెల్ వినిపించింది. విజయ లేవబోయింది. నువ్వుండు, నేను చూస్తానెవరో. రాజశేఖర్ లేచి బయటకు వెళ్ళి 5 నిమిషాల తర్వాత టెలిగ్రామ్ పట్టుకుని వచ్చాడు. ఎవరు నాయనా? ఆమె గదిలో నుండి లలితమ్మ వచ్చింది. మీ ముద్దుల కుమారుడత్తయ్య బెంగళూరు చేరినట్లు టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు రాజశేఖర్. ఊటీ వెళతామన్నారుగా? రాజశేఖరం నాలుక ఖర్చుకున్నాడు. జవాబు కోసం తడుముకున్నాడు. ఆమెకేం చెప్పాలి? గదిలో ఉన్న విజయ విన్నది. ఆమె లేచి బయటకు వచ్చింది. శ్రీ టెలిగ్రామా? వాడు బెంగళూరు మైసూరు చూసుకొని ఊటీ వెళతానన్నాడు అని టెలిగ్రామ్ తీసుకుంది. వీడికి కుదిరెప్పుడొస్తుందో అంటూ నవ్వుకొని లోపలికి వెళ్ళింది లలితమ్మ. విజయ తేలికగా నిట్టూర్చి గదిలోకి వచ్చింది. తలుపు బోల్ట్ వేసింది. విజీ, మీ తమ్ముడి పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు. రాజా, ఒకరికి నచ్చని విషయాలు మరొకరు చాలా చేస్తుంటారు. ఇది లోకం అని అవతలి ప్రక్కగా వచ్చి మంచంపై వాలింది. డాక్టర్ అమ్మగారు వేదాంతం మాట్లాడుతున్నారే? శ్రీహర్షే కాదు, బాలరాజు చెప్పిన విషయం వింటే నాకే కంపరంగా ఉంది. నిజానిజాలు తెలియవు కాబట్టి మనసును దిటవు చేసుకున్నాను అన్నది విజయ. సెంటిమెంటల్ ఫూల్స్ అంటాను. ఒకవేళ నిజంగానే అతను అవసరానికి చంపించాడనుకో, ఇప్పుడు అది ముందుకు తీసుకొని తను బాధపడి ఇతరులను బాధపెట్టడం మూర్ఖత్వం అంటాను అన్నాడు కాస్త విసుగ్గా. ఏమంటున్నారు? అంది ఆశ్చర్యంగా. అవును విజ్జు, ఇప్పుడు మీ నాన్న తిరిగి వస్తాడా? ఆయన తెలుసో తెలియకో చేశాడనుకో, దానికి ప్రాయశ్చిత్తంగా మీ జీవితాలు తీర్చిదిద్దాడు. నేనైతే ప్లస్ పాయింట్సే చూస్తాను అన్నాడు నిదానంగా. రాజా, మీరేనా?
దెబ్బతిన్నట్టు చూసింది విజయ. నేనే విజయ, మనిషి ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచించాలి అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. మీ నాన్నను ఎవరైనా చంపితే మీరు డబ్బిస్తే ఊరుకుంటారా అడిగింది విజయ. బాలరాజు కథనం ప్రకారం మీ నాన్నదే మూర్ఖత్వం అంటాను. నలుగురు నడిచే దారిలో నడవాలి గాని ఆదర్శాలు అన్నం పెట్టాయా, అవసరాలు తీర్చాయా? ప్రభుత్వం డబ్బు ఎక్కడిది? ప్రజల సొమ్ము, దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నలుగురితో నారాయణ అంటే పోలా అన్నాడు చిరాకుగా. రాజా, నేను అడుగుతున్న విషయం వేరు. నలుగురితో నారాయణ అనొచ్చునో లేదో తర్వాత. మీ నాన్నను చంపిన వ్యక్తిని ఆదరిస్తారా తీక్షణంగా అడిగిందామే. అతను కాస్త తగ్గాడో. అది కాదు విజి, అతను చంపించాడో లేదో కానీ మీ కుటుంబాన్ని ఎంతలా ఆదుకున్నారు. మీ నాన్న ఉన్నా అన్నీ చేయడేమో. మా నాన్నని ఇదే పరిస్థితుల్లో ఎవరైనా చంపితే మా నాన్నే మూర్ఖుడు అంటాను. చంపిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం చేత ఏదో చేశారు. మంచివారు కాబట్టే శత్రువు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆపండి. ఆమె రెండు చెవులు మూసుకొని గట్టిగా తల విదిలించింది. చటుక్కున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. రాజశేఖర్ నిజంగా ఆ మాట అంటున్నాడా? తనను హాస్యం చేస్తున్నాడా? ఆమెకు అర్థం కాలేదు. మై స్వీటీ, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్నాడు. రాజా, నేను నవ్వాలంటే నువ్వు నవ్వించాలి. పురుషుడు చేసే అన్యాయాల వెనుక అక్రమాల చాటున స్త్రీ ఉంటుంది. నన్ను అలాంటి స్త్రీగా అంచనా వెయ్యకు. నా తృప్తి కోసం సంపాదించిన అవసరం లేదు అన్నది. అతనికి తన మనసులోని మాట స్పష్టంగా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. విజయ, అవును, నువ్వు ఇంజనీరింగ్ చదివావు. నీ భార్య డాక్టరు, అందవిహీనరాలు కాదు. సినిమా తార ప్రక్కన కూర్చోవాలని, మంత్రి గారితో దండ వేయించుకోవాలని తాపత్రయం ఎందుకు? ఓ మై గాడ్ అన్నాడు రాజశేఖరం. మరు నిమిషమే పకపక నవ్వేశాడు. విజయను అలాగే వెనక నుండి లేపి తెచ్చి మంచంలో పడుకోబెట్టాడు. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నీకిష్టం లేని పనులు కలలో కూడా తలపెట్టను సరా అని ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు. కోటేశ్వరరావు ఆనందంతో ఒక నిమిషం గది గుమ్మంలో ఆగిపోయాడు. అతనికి ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. అతనికి గదిలో నుండి తెరలు తెరలుగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఏయ్ అంజు, మీ నాన్న రాగానే కేసు ఫైల్ చేస్తాను, నన్ను నిర్లక్ష్యం చేశావని. శ్రీహర్ష గొంతు గండు కోకిల కూసినట్టు వినిపించింది. బావుంది, మీకు కావలసినవి నడిచి వస్తాయా? వెళ్ళి పనివారికి చెప్పిరావద్దా? అంజని బ్రతిమాలుతోంది. ఊహూ, నువ్వుంటే నాకేం వద్దు. మళ్ళీ నవ్వులు. గదిలో ఏం జరిగిందో ఊహించుకున్నాడు. ఊర్మి, చూసావా, మన కలలు ఈనాడు పండాయి. చెమర్చిన కళ్ళు ఒత్తుకున్నాడు ఆయన. నాన్నా, మీరిప్పుడే వచ్చారా? గదిలో నుండి వచ్చిన అంజని అతన్ని చుట్టుకుపోయింది. ఆయన మౌనంగా తల నిమిరాడు. అతను కూతురి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. 4 లంకనాలు చేసినట్టుందా ముఖం. తల దువ్వుకున్నట్లు లేదు. వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి. అతను ఒక్కసారి తన ఊహాలోకం వదిలి వాస్తవంలోకి వచ్చాడు. దారిలో బాలాజీ కనిపించాడు. అంజని దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చిందా అని అడిగాడు. ఆమె ఇంట్లోనే ఉంది. మహా పొగరు, బలిసిందిలే. ఆ మగణ్ణి చూసుకునేగా గీరా, మాకే ఎదురు చెప్పింది అన్నాడు రోషంతో బుసలు కొడుతూ. కోటేశ్వరరావుకు కోపం, బాధ కలగలేదు. గర్వంగా ఉంది. ముసిముసిగా నవ్వుకున్నాడు. శ్రీహర్ష విజయల స్వభావం అతనికి బాగా తెలుసు. రాతిని కూడా మాట్లాడిస్తారు. అతను కూతురు అల్లుడు ఎలా దర్శనమిస్తారో రకరకాలుగా ఊహించుకున్నాడు. తను ఇద్దరి నవ్వులు విన్నానని భ్రమపడ్డాడు. హర్ష ఏడమ్మా? అంజని తన భావాలను, దుఃఖాన్ని బలవంతంగా అదిమిపట్టింది. ఉన్నారు నాన్న, మీరు టీ తాగుతారా? నీకు ఒంట్లో బాగాలేదా అంజు? ఆయన సోఫాలో కూర్చొని కూతుర్ని కూర్చోబెట్టుకున్నారు. బాగుంది నాన్న అంది తన బేలతనం బయట పెట్టకుండా. విశ్వప్రయత్నం మీద కన్నీరు ఆపుకుంది. ఆమె వెళ్ళి తండ్రికి మంచినీళ్లు, టీ తెచ్చింది. ఆయన క్షణం తల పంకించి అసలు విషయం అర్థమైందని నవ్వుకున్నాడు. టీజింగ్లో, కలుపుగోలుతనంలో శ్రీహర్ష ఫస్ట్. అంజని ముభావాల్ని హేళన చేసి ఉంటాడు. అందుకనే ఆ ముఖం మార్పు అనుకున్నాడు. ఆయన టీ తాగుతుండగా ఫోన్ వచ్చింది. వెళ్ళి ఫోన్ తీసింది అంజని. అవతలి గొంతు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఎందరిలో ఉన్న ఆ గొంతు గుర్తుపట్టగలదు. లలితమ్మను. అన్నయ్య వచ్చారా అని స్పష్టంగా వినిపించింది. రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అంజని ముఖాన చెమట పట్టింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే మరో హత్య చేసిన వారు అవుతారు అన్న శ్రీహర్ష గొంతు అజ్ఞాతంగా వినిపించింది. అతను స్నానం చేసి వచ్చాడు. అంజు,
ఈసారి నిశ్చితంగా ఉన్నాను టూర్లో. హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అతని ప్రశ్నకు అంజని ఆవేశంగా జవాబు చెప్పింది. అవును నాన్న, నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండమని వెళ్ళారు. మీరు కట్టించిన ఇల్లు అద్దెకిచ్చుకోమని వెళ్ళారు. ఇచ్చాను కూడా. విజయ్ గారు అంటున్నారు, నాపై కోపం ద్వేషం లేవట, కానీ మీ కూతుర్ని కాబట్టి కాపురం చేయరట అంది. తన మాటలే తన గొంతుకు అడ్డుపడ్డట్టయ్యాయి. మాటకు తోడు మధ్యలో వేస్తామన్నట్టు కన్నీరు తెగిన ముత్యాల్లా రాలిపడింది. అంజు, అమ్మా! అతను లేచి వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకున్నాడు. ఆ పిలుపులోని మార్ధవం ఆమె హృదయాంతరాళంలోని సున్నితమైన అనురాగబంధాన్ని మీటింది. ఆమెను పెద్దమ్మ నిష్ఠూరోక్తులతో గాయపరిచింది. ఒక్కనాడు తండ్రితో చెప్పలేదు. అన్న, వదిన తదితర బంధువులు రాబొందుల్లా పీక్కు తిన్నారు. ఒక్కనాడు తండ్రి ముందు ఆ విషయాలు ఎత్తలేదు. ఈరోజు ఆగలేకపోయింది. అతని గుండెల్లో తల దాచుకుంది. నాన్న, నాన్న, మీరు హంతకులట. ఆనంద్ బాబును చంపిన కిరాతకులట. మీ దగ్గర పనిచేసే బాలరాజట. ఆయనకేమేమో చెప్పాడు. అవన్నీ నమ్మి నన్నిక్కడ వదిలి వెళ్ళిపోయారు. కూతుర్ని గాఢంగా హృదయానికి హత్తుకొని ఓదార్చాలనుకున్న కోటేశ్వరరావు పక్కలో బాంబు పడినంతగా ఉలిక్కిపడ్డాడు. మెడకు పాము చుట్టుకున్నంతగా భీతి చెందాడు. కూతుర్ని వదిలేశాడు. ఏమిటమ్మా, ఏమన్నావు? అవును నాన్న, ఆ బాలరాజును నేను కలిశాను. మీరు రెడ్డిగారట, లాల్ గారట అని జరిగింది క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పిందామే. భగవంతుడా, ఇంకా నీ పరీక్ష ముగిసిపోలేదా? ఆయన తల పట్టుకొని సోఫాలో కూర్చుండిపోయాడు. నాన్న, నాతో అబద్ధం చెప్పకండి. ఎంత చేదైనా భరిస్తాను. మీరు మామగారిని, అదే ఆనంద్ బాబు గారిని చంపారా? వచ్చి అతని భుజాలు పట్టుకొని కుదిపింది. కోటేశ్వరరావు పిచ్చిగా కూతుర్ని చూశాడు. 4 రోజులకే ఎంత మార్పు! ముగ్ధ అనుకున్న కూతురు ఆడపులిలా దూకుతోంది. చెప్పండి నాన్న, వాళ్ళన్నది అబద్ధమైతే వారిని వెంటాడి వేటాడి మీకు క్షమార్పణ చెప్పిస్తాను. వాళ్ళన్నది నిజమే అయితే. ఆమె మాట్లాడలేకపోయింది. కూతురు ఆవేశంగా మాట్లాడినందుకు కోపంగా లేదు. ఒక విధమైన తృప్తి, సంతోషం కలిగాయి కోటేశ్వరరావుకు. ఆ తెగువ, ధైర్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఆపావే మంజు, నేనే హంతకుణ్ణైతే? ఆమె ఒక్క క్షణం తండ్రి వంక చూసి ముఖం తిప్పుకుంది. ఇన్నాళ్ళు మీ కూతురుగా పుట్టినందుకు గర్వించిన నేను రేపటి నుండి మీ కూతురుగా పుట్టినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాను. వారి చేతులు పట్టుకొని బ్రతిమాలుతాను. ఇందులో నా తప్పేం లేదని, హంతకుని కూతురుతో కాపురం చేయారని తెలిస్తే మరో వివాహం చేసుకుని సుఖంగా ఉండమని అనుమతిస్తాను అంది ఆవేశంగా. ఆయన 2 నిమిషాలు ఆమెను నిశితంగా గమనించి గాఢంగా నిట్టూర్చాడు. అంజని గబుక్కన వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుంది. ఆయన చెయ్యి తీసి తన తలపై పెట్టుకుంది. నాపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి నాన్న. మీ ప్రియమైన కూతురిపై ప్రమాణం చేయండి. కాదు కాదు, అమ్మపై ప్రమాణం చేయండి అంది. ఆమె వాలకం చూస్తే మాటలను కక్కించేలా ఉంది. చెప్పండి నాన్న, చెప్పండి. ఆనంద్ బాబు హత్యతో మీకు సంబంధం ఉందా? తీక్షణంగా స్పష్టంగా అడిగింది. ఆమె ఆవేశం కరిగి అశ్రు రూపంలో బయటికి వచ్చింది. ఉందనుకుంటే ఉంది, తప్పించుకుంటే లేదు. అంజని ఆయన చెయ్యి వదిలేసింది. ఆడపులిలా లేచి ఆయన భుజాలు పట్టుకొని ఊపేసింది. ఈ డొంక తిరుగుడు సమాధానం కాదు నాన్న, నాకు నిజం కావాలి. అది ఎంత చేదైనా సరే భరిస్తాను అంది ఆవేశంగా. నువ్వు ఆవేశపడి లాభం లేదు అంజు. 20 ఏళ్లుగా నాలో నేనే కుమిలిపోతూ గుండెలో దాచుకున్న భారాన్ని ఈరోజు నేను నీతో చెప్పి దింపుకుంటాను అన్నాడు. ఆయన కనుకొలకుల్లో నీళ్లు నిలిచాయి. అంజనికి గంభీరమూర్తి చిరునవ్వుతో ఆప్యాయతగా దగ్గరకు తీసుకునే తండ్రే కనిపించేవాడు. కానీ ఈరోజు ఓ కొత్త వ్యక్తిని, విషాదమూర్తిని చూసిందామే. మలినమైన ఆయన ముఖం చూడగానే ఆమెలోని స్త్రీ కూతురుగా మారిపోయింది. బాణంలా అతని ఒడిలో దూరి పమిటితో ఆయన కళ్ళు ఒత్తింది. వద్దు నాన్న, వద్దు. మీరు కంటతడి పెట్టొద్దు, పర్వాలేదు. ఆవేశంలోనో ఆశకు లోబడో హత్య చేస్తే చేశారు. నేనంతా మర్చిపోతాను నాన్న. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంది తొందరగా. ఆయన కూతురు తల నిమిరాడు. అంజు, అంతా వినమ్మా. విన్న తర్వాత నేను దోషినని నిర్ణయిస్తే అలాగే అనుభవిస్తాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆయన ఆమెను దూరంగా జరిపాడు. డ్రాయర్ సొరుగు లాగి అందులో చక్కగా బైండ్ చేసిన ఓ డైరీ తీశాడు. అంజు, నేను సాగర్లో పనిచేసే రోజుల్లో నాకంతా అయోమయంగా ఉండేదమ్మా.
మీ పెద్దమ్మ నిర్లక్ష్యం, మీ తాత అహంకారం భరించలేక నా హృదయ వేదన రోజూ రాసుకునేవాడిని. మీ అమ్మ నా జీవితంలో అడుగు పెట్టే వరకు జరిగిన విషయాలు రోజూ రాశానమ్మా. మెల్లగా ప్రశాంతంగా చదువు అన్నాడాయన. ఆయన లేచి బయటికి పోబోయాడు. నాన్నా, భయంగా ఆయన చెయ్యి పట్టుకుంది. పిచ్చి తల్లి, నేను చేసిన చెడు పనుల్లో ఇదొకటి. నువ్వు నిలదీస్తే నా హృదయం తేలికైంది. అపవాదులు అన్యాయంగా భరించిన నాడు కూడా ఆత్మహత్యకు పూనుకోలేదమ్మా అన్నాడు మెల్లగా. ఆయన కంఠం కంపిస్తోంది. నాన్న, అత్తయ్య చూచాయిగా విని చాలా అప్సెట్ అయింది. అందుకే ఆమెకి ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు ఊటీలో ఉన్నాం అంది అర్థం చేసుకోమనే ధోరణిలో. అర్థమైందన్నట్టు తల పంకించాడు ఆయన. తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆమె మెల్లగా డైరీలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. ఫోన్ రింగ్ అయింది. కింద నుండి పైకి కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. హలో, నేను అంజనిని. మీరేనా? ఆమెకు హర్ష గొంతు వినేసరికి దుఃఖం పొంగుకు వచ్చింది. అంజని, అతని గొంతు కంచులా మ్రోగింది. చెప్పండి అంది ఆనంద తరంగాలలో ఓలలాడినట్టు అవుతున్న మనసును అదుపులో పెట్టుకొని. మీ నాన్న వచ్చాడా? అంజని మనసు కలుక్కుమన్నది. ఏనాడు తండ్రిని ఏకవచనంతో పిలవటం ఎరగదు. వచ్చే ఉంటాడు. వెళ్ళి అమ్మ దగ్గర మొసలి కన్నీరు కార్చి తనేం చేయలేదని చెబుతాడు. అన్నట్టు మర్చిపోయాను. నువ్వు అడిగి తెలుసుకున్నావా అన్నాడు. అడిగాను. లేదు, చదవాలి. అది కాదు. అంత కంగారు వద్దు. నువ్వు అడుగు మానేయి, అది నీ సమస్య. కానీ అమ్మకి ఈ విషయాలు తెలియకూడదు. నాకు మిగిలిన ఆస్తి ఆమె ఒక్కతే. ఆఖరు మాటలు అంటుంటే అతని కంఠం వణికింది. బావా, ఎన్నో చెప్పాలని ఉన్నా ఆమెకు నోరు రాలేదు. ఏడ్చేసింది. అతడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తను బాధపడుతున్నాడని అర్థమైంది అంజనికి. బావా, ఎక్కడుంటున్నావు? ధైర్యం చేసి అడిగింది. ప్రస్తుతం కెంపేగౌడ టిన్షిప్లో ఒక స్నేహితునితో ఉంటున్నాను. టాటా ఇన్స్టిట్యూట్లో జాబ్ రావచ్చు అన్నాడు. నాన్నతో అన్ని విషయాలు కనుక్కునే వరకు రోజు ఫోన్ చేయండి బావా అన్నది ఆమె గుండెల్లో దాచిన అనురాగమంతా మాటల్లోకి మార్చి. మీ నాన్నలా నేను లక్షాధికారిని కాను. అమ్మ విషయం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ అలాగే హృదయానికి హత్తుకుంది. ఫోన్పై ఉన్న తన చేతికి కనిపించిన ఉంగరంలో పెనవేసుకున్న ఏఎస్ అక్షరాలను కాసేపు చూసి ఫోన్ పెట్టి వాటిని పెదవులకు తాకించుకుంది. ఆమెకు 10వ తరగతి పాస్ అయిన నాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పటికి తనకి తెలిసి తెలియని వయసు. రిజల్ట్స్ చూడగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది. తండ్రి ఇంట్లో లేడు. తన ఆనందంతో పాలు పంచుకునే వ్యక్తి ఒక్క లలితమ్మే అనిపించింది. అంతే, పేపర్ పట్టుకొని పరుగులు పెట్టింది. చెప్పులు వేసుకోవటం కూడా మర్చిపోయింది. లలితమ్మ ఇంట్లో అడుగుపెట్టి విసురుగా బయటికి వస్తున్న శాల్తీని ఢీకొన్నది. ఇద్దరూ లుంగ చుట్టుకుపోయి లోపలి గదిలో పడ్డారు. అంజని చేతిలోని న్యూస్ పేపర్ జారి దూరంగా పడిపోయింది. తేరుకొని చూసేసరికి క్రింద పడిన శ్రీహర్షపై దాదాపు హత్తుకున్నట్టు తనుంది. సారీ, లేవబోయింది. అతను అల్లరిగా నవ్వాడు. ఆమెపై చెయ్యి బిగించాడు. బావా, వదులు అను. వదులుతాను అన్నాడు. బలవంతంగా అతన్ని వదిలించుకుని లేచింది. భయంగా దిక్కులు చూసింది. బ్యూటిఫుల్ సీన్. పకపకా నవ్వుతూ విజయ వచ్చింది. ఏమిటి విజ్జు? లలితమ్మ వచ్చింది. ఆమెను చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. అత్తయ్య వెళ్ళి ఆమె హృదయంలో తలదాచుకుని తను పాస్ అయినట్టు చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్. ఆమె నుదురు బుగ్గలు ముద్దు పెట్టుకుంది. మీరిద్దరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి అన్నది లలితమ్మ. నువ్వు అత్తయ్యవైతే నేనేమవుతాను చెప్పమ్మా. ప్యాంటుకు అంజని పాదాల దుమ్ము అంటితే తుడుచుకొని తాపీగా కుర్చీలో కూర్చున్నాడు హర్ష. లలితమ్మ పక్కున నవ్వింది. ఇంతకీ నువ్వనేదేమిటి? నిన్ను బావా అని పిలవాలంటావు. అంతే, అలా పిలిస్తేనే అభినందించేది, స్వీట్ తెచ్చేది అన్నాడు. అంజు, విన్నావుగా మీ బావ కోరిక అన్నది లలితమ్మ. పో, నాకేం వద్దు. వచ్చినంత వేగంగా పరిగెత్తబోయింది. కానీ ఒక జడ హర్షకు దొరికిపోయింది. వాడు వదిలిపెట్టడే అంజు, బావాను. లలితమ్మ డబ్బుల కోసం లోపలికి వెళ్ళింది. అప్పటికే విజయ లైబ్రరీకి వెళ్ళింది. వదులు బావా అన్నది మెల్లగా. ఒక్కసారేనా అన్నాడు. అంజని బేలగా చూసింది. పకపక నవ్వి వదిలేశాడు. ఆమె పరిగెత్తుకు వచ్చింది. సాయంత్రం స్వీట్ తీసుకువచ్చి తండ్రి ముందు బుద్ధిమంతుల్లా తల వంచుకుని ఏ కాలేజీలో చేర్పిస్తారు, ఏ గ్రూపు అంటూ మాట్లాడి వెళ్ళిపోయాడు.
అందుకే ఈరోజు అతనికి ఇష్టమైన పిలుపు బావా అని పిలిచింది. అతను బాధపడి ఉండాలి, లేకపోతే ఆ పేరుతో పిలిచినందుకు మండిపడేవాడు. ఆమె తండ్రి ఇచ్చిన డైరీలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. తన తండ్రి రహస్యం ఇంకెవరికైనా తెలుస్తుందన్నట్టు తలుపులు వేసుకొని కిటికీలు పరదాలు లాగి టేబుల్ లైట్ వేసి డైరీ తీసింది. తారీఖు: వ్యతిరేకమైన స్వభావాలు, భిన్న లింగాల మధ్యే ప్రేమానురాగాలు అంకురిస్తాయంటారు. కానీ ఈరోజు నా మనసు ఆనంద్ బాబు వైపు లాగుతుందేమిటి? ఇంత చిన్న వయసులో ఇంజనీరుగా వచ్చాడు. కరచాలనం చేస్తుంటే ఆ చెయ్యి ఎంత మృదువుగా ఉందో, ఎంత మృదు గంభీరమైన కంఠమది. సీయూ మిస్టర్ రావ్ అన్న మాటలు ఇంకా చెవుల్లో ఉన్నట్టే ఉన్నాయి. స్త్రీకి ఉండవలసిన మృదుత్వం, లాలిత్యం ఉన్నాయి. ఆ తర్వాత భార్య ప్రవర్తన, తన బాధ వ్రాసుకున్నాడు. ఇంకో తారీఖున ఆనంద్ బాబుతో ఓ గంట మాట్లాడే అవకాశం కలిగింది. అబ్బా, మనిషి ఎంత అందమో, మనసు అంతే అందం. నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం. అతను కాఫీ చేస్తుంటే అమ్మాయి అయి నా ప్రియురాలైతే అన్న వింత ఆలోచన వచ్చింది. నా ఆలోచన నాకే నవ్వు వచ్చింది. ఆ తర్వాత అంతా మామూలే. తన పరిచయం రోజురోజుకు ఆనంద్ బాబుతో పెరగటం, ఒకరిని ఒకరు పరిహాసాలు ఆడుకోవడం, వంట చేసుకోవటం అంతా వ్రాసి ఉంది. నా జన్మలో మర్చిపోలేని రోజు. ఆనంద్ బాబు ఊరెళ్ళి వివాహితుడే వచ్చాడు. సిగ్గుల పెళ్లి కూతుర్ని పరిచయం చేశాడు. ఆనంద్కు తగినట్టుంది. అబ్బా, ఎంత అందమైన జంట అనిపించింది. ఆమె ఓరచూపులు, దొంగ జల్లలు చూస్తుంటే ముచ్చట వేసింది. ఒక్కనాడైనా కమల అలా పిలిచిందా? అన్నయ్య, కాఫీ అన్నప్పుడు ఎంత మురిసిపోయానో. నిజంగా లలిత నా చెల్లెలైతే ఎంత బావుండును. ఆ రాత్రి అక్కడి నుండి కదలాలనిపించలేదు. కానీ నూతన దంపతుల ఏకాంతం పాడు చేయటం ఇష్టం లేక ఊరుకున్నాను. అయిష్టంగానే వచ్చాను. లలిత చేత అన్న అనిపించుకోవాలని ఉంటుంది. కానీ ఈ మధ్యన ఆనంద్ నన్ను చూస్తే ముఖం చిట్లిస్తాడు. అతనికి నా తాగుడు ఇష్టం లేదు. నా బాధ చెప్పాను. దానికి పరిష్కారం తాగుడు కాదంటాడు. అందుకే తప్పించుకుని తిరుగుతున్నాను. మరీ ఇంత నీతి నిజాయితీ గల మనుషులు ఈ ప్రపంచంలో బ్రతకలేరేమో. ఆనంద్ కాంట్రాక్టర్లకు సవాలయ్యాడు. వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఒక్క పైసా ముట్టుకోడు. పార్టీలకు రాడు. కూలీలకు ఏ చిన్న అన్యాయం జరిగినా సహించడు. ఆనంద్ శ్రేయోభిలాషిగా ట్రాన్స్ఫర్ అయితే బావుండును అని కోరుకుంటున్నాను. మధ్యలో కొన్ని తన గొడవలు, ఆనంద్ బాబుతో తాగుడుపై, లంచాలపై జరిగిన గొడవలు రాసుకున్నాడు. మరుసటి సంవత్సరం డైరీ తిప్పింది అంజని. ఆ రోజు ఆనంద్ ముఖం వింత కాంతితో వెలిగిపోతోంది. అతి సాధారణంగా కూతురికి నామకరణం చేశాడు. నేనొక్కడినే అతిథిని. మా కాంట్రాక్టర్లంతా అతన్ని బుట్టలో పెట్టడానికదే ఛాన్స్ అన్నారు. 2 కాసుల కడియాలు, గొలుసు, గౌను, బట్టలు తీసుకుని వెళ్ళాను. అతను మొదట ఏమీ అనలేదు. భోజనాలయ్యాక పాప గొలుసు, లలిత చీర ఉంచేసుకున్నాడు. మిగతావి తిరిగి ఇచ్చేశాడు. రావ్, నువ్వు కాంట్రాక్టర్వి, నేను ఇంజనీర్ను. ఈ ఖరీదైన వస్తువులు అంగీకరించానంటే నీ కమ్ముడైనట్టే. అభిమానం వస్తువులతో కొలవకు అని హెచ్చరించాడు. ప్రతిసారి అతని ముందు నేను ఓడిపోతున్నాను. ఆ ఓటమి అతి మధురంగా ఉంది. ఆ తర్వాత 2 సంవత్సరాల డైరీలు చదివింది. విశేషం ఏం లేదు. తమకు, ఇంజనీర్లకు, వర్కర్స్కు జరిగే గొడవలు, అందరికీ ఆనంద్ బాబు కంటకం కావటం రాశాడు. ఆ పేజీలు అలవోకగా తిప్పివేసింది. కొన్ని చిరిగిపోయాయి. ఆ రోజు ఒకవైపు ఆనందం, మరోవైపు విచారం నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆనంద్ బాబుకు కొడుకు పుట్టాడట. శ్రీహర్ష అని పేరు పెట్టారట. అందంగా ఉన్నాడు. వాళ్ళ అందమైన ఆనందమైన కాపురం చూసి వచ్చాను. నా క్వార్టర్లో రెడ్డి, లాల్, మరో సూపర్వైజర్ కూర్చున్నారు. మన బిల్ సంగతి అడిగావా అంటూ నిలదీశారు. 1 మైలే రాయి ఉన్నట్టు స్టేట్మెంట్ తయారు చేశారు. ఆనంద్ బాబు సంతకం పెట్టడం తర్వాత సంగతి. ఆ బిల్ ఇచ్చే ధైర్యం ఉందా నాకు? హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూలీలకు అన్యాయం ఆనంద్ బాబు కల్పించుకోవటం, ఆయన భార్య తెచ్చే ఒత్తిడి రాసుకున్నాడు. ఈరోజు ఎంత భయంకరమైన వార్త చెప్పాడు. ఆనంద్ బాబు పట్ల అధికారులకి కూడా మంచి అభిప్రాయం ఉందట. ట్రాన్స్ఫర్ ప్రయత్నం ఫలించలేదు. అతడి లోకంలోనే ఉండడు అన్నాడు. నాకు కొంత సమయం ఇవ్వండి, నచ్చజెపుతాను అని బ్రతిమాలాను. లాభం లేకపోయింది. వాళ్ళు మొండిపట్టు పట్టారు. నాకేం చేయాలో తోచటం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే ఆనంద్ బాబు ఇంటికి వెళ్ళాను. లలితమ్మ ముందు ఈ విషయం చర్చించకూడదని ఆనంద్ను బయటికి పిలిచాను.
ఏమిట్రావ్, రేపు విజ్జిని హాస్టల్లో చేర్పించాలి, హైదరాబాద్ వస్తావేమిటి అన్నాడు ఉత్సాహంగా. ఆనంద్, నువ్వు రమ్మంటే వస్తాను, నాదొక్క మాట వింటావా అన్నాను కంగారుగా. వినడానికేం భాగ్యం, చేయటానికి ఆలోచిస్తాను, చెప్పు. ఆ స్టేట్మెంట్పై సంతకం పెట్టాలి కదూ నవ్వాడు. ఆ నవ్వు స్వచ్ఛంగా పచ్చిపాల వలె కనిపించింది నాకు. వాళ్ళంతా తెగించారు ఆనంద్, నా మాట విను అన్నాను. మీరు కొలిచే దేవుడు వచ్చినా వినను, తెగించి ఏం చేస్తారు, విషయం చెప్పు. నువ్వు కూడా వారిలో చేరిపోయావా? ఆనంద్ అరిచాను. నీ ఒక్కడువు నా వైపు ఉంటే చాలు. చూడ్రావ్, మనిషి ఎంత సంపాదించినా వెంట తీసుకుపోయేది ఏమీ లేదు. న్యాయంగా ఆలోచించవేం అన్నాడు. నేనొక్కడిని ఆలోచిస్తే ఏమవుతుంది? ఆనంద్ స్నేహితుడిగా, లలితమ్మ అన్నగా నిన్ను అర్థిస్తున్నాను. నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపో 2 చేతులు పట్టుకొని బ్రతిమాలాను. రావ్, మీరేనా మగాళ్ళు? అసలు నన్నేమనుకుంటున్నారు? గాజులు పెట్టుకున్న అమ్మాయిని అనుకుంటున్నారా అన్నాడు రోషంగా. ఆ విషయంలో ఏం మాట్లాడినా తను నా ముఖం చూడనన్నాడు. ఇక లాభం లేదు, వీలు చూసుకొని ఎప్పుడో లలితమ్మకే చెప్పాలి, ప్రేమతో ఆమె సాధిస్తుంది అనుకుని వచ్చేశాను. ఆ కాళరాత్రి నేను మిగిలిన కాంట్రాక్టర్స్ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పి అతను దారికి వస్తున్నాడని అబద్ధం ఆడితే ఆనంద్ బ్రతికేవాడే. నా బసకు వెళ్ళి చిత్తుగా తాగి మత్తుగా పడుకున్నాను. మర్నాడు నా దగ్గరున్న పనివాడు నా ముఖాన నీళ్లు చల్లాడు. ఏమిట్రా గాడిదా అంటూ లేచాను. వాడు కంగారుగా చూశాడు. అయ్యా, ఆ రెడ్డి జీపు డ్రైవరు వచ్చిండు. ఈ రోజుతో ఆనంద్ బాబు పీడ పోతుందన్నాడు. నాకు భయంగా ఉందయ్యా అన్నాడు ఎలమంద. వెంటనే నోరు పుక్కలించి స్నానం చేయగానే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయింది. అది కావాలని జరిగిందని నాకు తెలుసు, కానీ ఏం చేయలేని అసహాయ స్థితి. ఆ నిమిషంలో మాట్లాడితే ఆనంద్ బాబు ప్రాణానికి ముప్పు. అందుకే అతన్ని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాను. లాభం లేకపోయింది. మళ్ళీ వచ్చి భార్యను తీసుకువెళ్ళాను. లలితమ్మ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోయింది. వాళ్ళందరినీ ఒక్కసారి చంపేయాలనిపించింది. ఆనంద్ బాబు నా నిర్లక్ష్యం వల్ల చనిపోయాడన్నది నన్ను కృంగతీస్తోంది. నేనేం చేయను? ఆ అమాయకురాల్ని ఎలా ఓదార్చను? నా దిష్టే కొట్టి ఉంటుంది. ఆ జంటను చూసిన ప్రతివారు ఒక నిమిషం ఆగిపోవటం నేనెరగంది కాదు. భగవంతుడా, నా తాగుడు ఎంత అనర్థం సృష్టించింది. ఏ అందాన్ని ఆరాధించేవాడినో ఆ అందాన్ని చేతులారా బూడిద చేసి వచ్చాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.